మరి ఒకసారి చెప్తున్నా, ఈ 13 అధ్యాయాల యొక్క సారాంశం, హెబ్రీ పత్రిక యొక్క సారాంశం ఏమిటి అంటే, యేసు ప్రభు అందరిలో అన్నిటిలో శ్రేష్ఠుడు. ఇది దీని యొక్క థీమ్. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మనం హెబ్రీ పత్రిక గన తెరిచి చూస్తే, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. కానీ 150 ఏడి వరకు, అనగా 150 ఏడి వరకు ఇంగ్లీష్ బైబిల్లో టు హిబ్రూస్, తెలుగు బైబిల్లో అప్పుడు ఇంకా కాలేదు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక అంతే, అపోస్తుడైన పౌలు అని లేదు. కానీ 150వ సంవత్సరమున అలెగ్జాండ్రియాకు చెందిన పెంతెనియస్, ఇంకోసారి చెప్తున్నా, పెంతెనియస్ అనేటువంటి గొప్ప బోధకుడు 13 అధ్యాయాలను సమగ్రంగా చదివి ఈ పత్రిక అపోస్తుడైన పౌలు భక్తుడు రాశాడు అని ధృవీకరించాడు. ఎప్పుడైతే పెంతెనియస్ అనేటువంటి బోధకుడు ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఈ పౌలు భక్తుడే రాశాడు అన్నాడో, అప్పటి నుంచి కొద్దిమంది బోధకులు దాన్ని సమర్థించి, మరి పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అనేటువంటి టైటిల్ వచ్చింది. ఈ యొక్క అపోస్తుడైన పౌలు భక్తుడు ఆయన రాసినటువంటి పత్రికల అన్నిటిలో మొట్టమొదట శుభవచనాలు ఉంటాయి. కానీ హెబ్రీ పత్రికలో శుభవచనాలే లేవు. శుభవచనాలు అసలు లేనే లేవు. ఎందుకు రాయలేదు అని బాగా మనం ఆలోచన చేస్తే, పండితులు ఏం చెప్తున్నారంటే, అపోస్తుడైన పౌలు భక్తుడు తన ఐడెంటిటీని కనపరుచుకోకుండా దాచిపెట్టాడట. ఎందుకనగా ఆ పత్రిక రాసే సమయానికి యూదులకును యూదా క్రైస్తవులకును గొప్ప పోరాటం జరుగుతా ఉంది. పోరాటం యూదులకును యూదా క్రైస్తవులకును గొప్ప పోరాటం. జైళ్ళలో వేయబడుతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. అంతేకాకుండా ఆ యొక్క రాసే కాలానికి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నారు. ఒకటి మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోనండి. 41 ఏడి నుండి 54 ఏడి వరకు ఎవరు పరిపాలించారనగా క్లౌదియా చక్రవర్తి. 41 ఏడి నుంచి 54 ఏడి వరకు క్లౌదియా చక్రవర్తి పరిపాలించారు. 54 ఏడి నుండి 68 ఏడి వరకు నీరో చక్రవర్తి పరిపాలించాడు. ఈ పత్రిక బహుశా 66 నుంచి 67 మధ్యలో రాయబడి ఉండవచ్చు. లాస్ట్ లో 66 నుంచి 67 మధ్యలో రాసి ఉండవచ్చు. ఆ టైంలో భయంకరంగా, అనగా ఎక్కువగా యూదా క్రైస్తవులు రోమాలో ఉన్నారు. బాగా గమనించాలి, యూదా క్రైస్తవులు రోమా పట్టణంలో, రోమాలో అక్కడంతా ఉన్నారు. అందుకనే ఈ యూదులు యూదా క్రైస్తవులు ఇద్దరు వారి మధ్య వాగ్వాదాలు, కొట్లాటలు, జైల్లో పడడము, అంతేకాకుండా ఆస్తులు కోల్పోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు క్లౌదియా చక్రవర్తి ఒక ఆర్డర్ పాస్ చేశారు. మా రోమా నుండి యూదులందరూ వెళ్ళిపోండి. బాగా గమనించాలి, రోమా నుండి క్లౌదియా చక్రవర్తి ఏమని ఆర్డర్ ఇచ్చాడనగా, ఈ రోమా నుండి అందరూ వెళ్ళిపోండి, యూదులు గాని యూదా క్రైస్తవులు గాని అందరూ వెళ్ళిపోండి అన్నాడు. అందుకనే ఈ మాట మనం ఎక్కడ చూస్తాం? అపోస్తుల కార్యాలు
18వ అధ్యాయంలో చూస్తాం. ఏమని? క్లౌదియా చక్రవర్తి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అకులా ప్రిస్కిల్లా వారు కూడా రోమాను ఇటలీని వదిలి ఎక్కడికి వచ్చారు? కొరింథీకి వచ్చారు. అనగా బాగలేవు. పర్సిక్యూషన్స్ ఆర్ మోర్. యూదా క్రైస్తవులకు చాలా పర్సిక్యూషన్స్ ఉన్నాయి, చాలా ఆపదలు, నిందలు. అసలు కొందరైతే క్రైస్తత్వమును వదిలేసి మరలా యూదా మతానికి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఆపదలు, నిందలు ఎందుకు మనకు అని చెప్పి మరలా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డారో వారు మరలా యూదా మతానికి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో రాసిన పత్రికే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎవరే హెబ్రీయులు? అసలు హెబ్రీయుడు అనే మాట మొట్టమొదట ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనములో రాయబడింది. మొట్టమొదట హెబ్రీయుడు అనే మాట మనము ఆదికాండము 14:13లో హెబ్రీయుడైన అబ్రహాము అని వ్రాయబడింది. హెబ్రీయుడు అంటే అర్థమేమనగా క్రాసింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అనదర్, ఒక ప్రక్క నుండి మరి ఒక ప్రక్కకు రావడమే. అంటే అర్థమేమనగా రక్షింపబడము. ఈ యొక్క అబ్రహాము హెబ్రీయుడు అనబడ్డాడు, అనగా రక్షింపబడ్డాడు. ఈ అబ్రహాము సంతానము ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ హెబ్రీయులు అనబడ్డారు. కానీ మనము నేర్చుకోవాల్సింది ఏమనగా యూదులు అనగా ఇజ్రాయేలీలందరూ హెబ్రీయులు కాదు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారే హెబ్రీయులు. వారికే ఈ పత్రిక రాయబడుతున్నది. ఎవరైతే యూదా క్రైస్తవులకే అనబడుతున్నటువంటి హెబ్రీయులకే ఈ పత్రిక రాయబడుతున్నది. ఎందుకనగా చాలా మంది ఈ పర్సిక్యూషన్స్ కు తట్టుకోలేక ఈ యొక్క విశ్వాసము నుండి వైదొలిగిపోతున్నారు. అంతేకాకుండా వారు చెప్పే బోధలు, యూదులు చెప్పే బోధలు కూడా చాలా అనగా యేసు ప్రభు ద్వారానే రక్షణ కాదు, దేవదూతలు వారికన్నా గొప్ప, యేసు ప్రభు కన్నా ప్రవక్తలు గొప్ప, మోషే గొప్ప, అహరోను గొప్ప అని చెబుతూ దేవదూతల ఆ యొక్క విగ్రహారాధన చేస్తూ కొలసి పట్టణంలో కూడా ఆ యొక్క దేవదూతల విగ్రహారాధన వచ్చేసింది. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క దైవత్వమును శంకించేవారు వచ్చేశారు. అలాగా ఉన్న పరిస్థితులలో ఈ పత్రిక రాయబడి, ఇది ఎంతో గొప్ప పత్రిక. క్షమించండి. ఇది దిస్ ఎపిసోడ్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన యొక్క ప్రతిబింబం అని కూడా చెప్పవచ్చు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారు. మరి ఈ పత్రిక అనగా హెబ్రీయులు కష్టములో, ఆపదలో, ఇబ్బందులో ఉండి యేసు ప్రభు యొక్క విశ్వాసములో వైదొలుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తుడైన పౌలు భక్తుడు రాశాడు. అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా తన యొక్క పరిచయమును, తన యొక్క ఐడెంటిటీని కూడా ఎందుకు కప్పుకున్నాడు అనగా ఆ కాలమున బలులు అర్పిస్తున్నారు. బలులు జరుగుతున్నాయి. బలులు జరిగేటప్పుడు ఈయన వాక్యము చెప్పి, ఇదిగో యేసు ప్రభు ఒకేసారి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి ఒక్కసారి బలి అర్పింపబడ్డాడు, ఇంకా బలులు అర్పించాల్సిన పని లేదని రాశాడు. కాబట్టి ఒకవేళ అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ గొర్రెలను అమ్మే వాళ్ళకు వ్యాపారము దెబ్బతిని రివోల్ట్ అయ్యి పౌలు భక్తుని మీదకి వచ్చి చంపుతారేమో అని ఇంకా రకరకాల విషయాలను బట్టి ఆయన ఐడెంటిటీని కూడా తగ్గించుకున్నాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారు. మనము ఈ 13 అధ్యాయాలలో 300 వచనాలలో మనం చూసేది ఒకటే, దేవుడు అనగా యేసు ప్రభు అందరిలో అన్నిటిలో శ్రేష్ఠుడు.
ఆయన అందరిలో అన్నిటిలో శ్రేష్ఠుడు అని రాయబడింది. మొదటి అధ్యాయంలో మనం గమనించాం ఆయన ప్రవక్తలందరికన్నా శ్రేష్ఠుడు అని, ఆయన దేవదూతల కన్నా శ్రేష్ఠుడు అని మొదటి అధ్యాయంలో మనం గమనించాం. మొదటి అధ్యాయంలో అసలు పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా నాకు మొదటి నుండి ఈ యొక్క 4 వచనాలు గన చదివితే అందులో సమస్తము యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు ప్రభు యొక్క అనగా ఆయన దేవుడని, యేసు ప్రభువే సృష్టికర్తని, ఆయనే మరి పాపాల కోసం ప్రాయశ్చిత్తమయ్యాడని అన్నీ రాసి పెట్టాడు. ఎంత గొప్ప సంగతి అండి! అసలు యేసు ప్రభు యొక్క ఔన్నత్యం అంతా ఇందులోనే రాశాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన వారసుడు అని. అంతేకాకుండా ప్రపంచముల అన్నిటినీ ఆయన ద్వారానే ఆయనే నిర్మించాడని రాశాడు. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వమూర్తి అంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ ఉన్నాడని, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడని, దేవదూతల ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎటువంటి గొప్ప మాటలు రాశాడు. ఎంతో మంది యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవదూతలో ఒక దేవదూత అని చెప్పేవాళ్ళు కొందరు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవారు కొందరు. కానీ ఈ యొక్క గ్రంథకర్త పౌలు దేవుడు యేసు ప్రభు ఆయన దేవుడని ఘంటాపథంగా చెబుతున్నాడు. ఆయన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఆ యొక్క అనగా దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు అని చెబుతూ, దేవుని కుడి పార్శ్వమున కూర్చుని కూడా యేసు ప్రభువే అని చెబుతూ, దేవదూతలకి ఎవరికైనా మాట చెప్పాడా? దేవదూతలు ఎవరైనా వచ్చి అనగా కుడి పార్శ్వమున కూర్చున్నట్టుకు ఎవరెప్పుడైనా చెప్పాడా? నా కుడి పార్శ్వమున కూర్చుండమని దేవదూతలతో ఎప్పుడైనా ఎవరితైనా చెప్పాడా? అంతేకాకుండా యేసు ప్రభువును నా కుమారుడు అని పిలిచాడు. అంతేకాకుండా యేసు ప్రభువును ఆయన ఏమంటాడు? ప్రభువా అని పిలుస్తున్నాడు. దేవుడు ప్రభువును పిలుస్తాడా? అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు? దేవుడు నేను నీ శత్రువు నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చునము అన్నాడు. అది దేవదూతలతో ఎవరిదైనా మాట అన్నాడా? ఎవరితో అనలేదు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, యేసు ప్రభు దేవుడు హెబ్రీయులకు ఘంటాపథముగా చెబుతున్నాడు. మీరు యేసు ప్రభువును ఇదిగోండి మీరు ఏమని తలుస్తున్నారు? ఆయన దేవదూతలందరికన్నా శ్రేష్ఠుడయ్యా, ప్రవక్తలందరికన్నా శ్రేష్ఠుడు అని చెబుతూ మొదటి అధ్యాయంలో రాశాడు. 2వ అధ్యాయంలో ఈ యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు అన్నాడు. ఈ యొక్క నిర్లక్ష్యము చేయదు ఏంటి? రక్షణను 2వ అధ్యాయంలో మొదటి వచనములోనే ఏం చెప్తానో తెలుసా? మనము వినిన సంగతులను విడిచిపెట్టి, అంటే ఏంటి? మొదటి అధ్యాయంలో ఏమేమి విన్నామో ఆయన దేవుడని, ఆయన అంతేకాకుండా సృష్టికర్తని, ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు కలిగిన వాడని ఇవన్నీ మనం విన్నాం కదా. ఈ వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అంటూ మరి ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఎంతగా చెబుతున్నారు. హెబ్రీయులకు తను ఎంకరేజ్ చేస్తున్నాడు, విడిచిపోవద్దండి. ఇదిగో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరలా విడిచి వెళితే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? 2వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈరోజు 3వ అధ్యాయము కొద్దిగా క్లుప్తంగా ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి 3వ అధ్యాయంలో ఒక 2 సంగతులు విశేషముగా రాయబడి ఉన్నాయి. ఏమిటి ఆ 2 సంగతులు అనగా, ఒకటి వచ్చి దేవుని యేసు ప్రభువును అపోస్తులుడు అని పిలువబడ్డాడు. బైబిల్లో ఎక్కడ రాయలేదు, ఏ ప్రవక్త రాయలేదు. ఎవరు బైబిల్లో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనం చదివితే యేసు ప్రభువును ఆ గ్రంథకర్త ఏమని పిలిచాడనగా
అపోస్తలుడు. చదువుతున్నాను. మూడవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి ఇది అండర్లైన్ చేస్తాం. అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ మాట చదువుతూనే నేను కాసేపు ఆగిపోయాను. యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? అపోస్తలుడు. ఎక్కడా రాయబడలేదు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభువును అపోస్తలుడని ఎక్కడ పిలవలేదు. పౌలు భక్తుడు ఇక్కడ రాసి గ్రంథస్థం చేశాడు. అంతేకాకుండా ప్రధాన యాజకుడు అని రాశాడు. విశేషమైన సంగతులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మరి ఒక మాట ఉంది 12వ వచనంలో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని భ్రష్ట హృదయము మీలో ఎవరికైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోనండి. ఈ 2 వచనాలు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఎంతో ప్రాముఖ్యతను వహించుకొనుచున్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే నేను ముందుగానే చెప్పాను, ఈ యొక్క యేసు ప్రభు యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని, మీరు విన్న వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడనని 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ 2వ అధ్యాయం మొదలుకొని 13వ అధ్యాయం చూస్తే 5 హెచ్చరికలు ఉన్నాయి. 5 హెచ్చరికలు. ఈ 5 హెచ్చరికలు ఎందుకు రాయబడి ఉన్నాయనగా, ఈ 5 హెచ్చరికలు అనగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా మీరు ఒకవేళ వదిలితే మీరు నాశనం అయిపోతారు, నరకానికి పోతారు రాయబడి. చూద్దామా? 2వ అధ్యాయము 5 హెచ్చరికలు. 2వ అధ్యాయంలో ఉన్నది, 3వ అధ్యాయంలో 2వ హెచ్చరిక, 6వ అధ్యాయంలో 3వ హెచ్చరిక, 10వ అధ్యాయంలో 4వ హెచ్చరిక, 12వ అధ్యాయంలో 5వ హెచ్చరిక. ఈ 5 వార్నింగ్స్ ఈ 13 అధ్యాయాలలో వార్నింగ్ ఇస్తున్నాడు. మొదటి వార్నింగ్ వచ్చి 2వ అధ్యాయంలో మనం గమనించాం. 2వ అధ్యాయంలో ఏమని రాశాడు? ఇంత గొప్ప రక్షణను విడిచిపెట్టి నువ్వు ఎలా తప్పించుకుంటావు? 3వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది అనగా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని భ్రష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకో. దట్ ఈస్ ద సెకండ్ వార్నింగ్. అప్పుడు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పర్సిక్యూషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు కూడా మణిపూర్, మిజోరం, నార్త్ ఇండియాలో కూడా ఎన్నో పర్సిక్యూషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. 100 మంది జైల్లో ఉన్నారు. నార్త్ ఇండియాలో, ఛత్తీస్గఢ్లో, ఎస్పెషలీ ఉత్తరప్రదేశ్లో ఎంతో మంది జైల్లో ఉన్నారు మన పాస్టర్లు. ఇప్పటికి కూడా ఎంతో మంది దెబ్బలు తింటున్నారు, ఎంతో మంది అవమాన పాలు పొందుతున్నారు. కానీ విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఇప్పుడు సౌత్ ఇండియా కూడా వచ్చేస్తుంది. భయాందోళనలో ఉన్నారు. ఇటువంటి సమయంలో దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. ఏమని? జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్త అంటారు. ఈ 3 అధ్యాయంలో మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. త్వరలోనే అయిపోజేస్తాను. 9 లోపలనే అయిపోజేస్తాను. 3వ అధ్యాయము మనము ధ్యానం చేయబోతున్నాం. 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎక్కడ పాలు పొందారంట?
పరలోక సంబంధమైన పిలుపులో ఏమిటి పరలోక సంబంధమైన పిలుపు అంటే, దోస్ హూ ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, వారే పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పిలుపును పొందినటువంటి వారు. పరలోక సంబంధమైన పిలుపు ఏంటి అనగా, యేసు ప్రభు రక్తములో కడగబడిన విశ్వాసే. ఒకసారి చూద్దామా? కొలస్సై పత్రిక 1వ అధ్యాయము, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. ఫస్ట్ కొలసియన్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు, ఎవరున్నారు కొలసైలో? పరిశుద్ధులకు అనగా అన్న రాస్తూ, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఎవరు పరిశుద్ధులు కొలసైలో? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసులైనటువంటి వారు. అర్థమైంది కదా? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసులై ఉంటారో వారే పరిశుద్ధులు. అందుకని ఇక్కడ ఏం రాయబడింది? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు. ఎవరు? వీరే, హెబ్రీయులే. ఇప్పుడు మనం గమనిద్దాం, ఏమంటున్నాడు? మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. లక్ష్యం ఉంచండి. పౌలు భక్తుడు ఎంత కన్సర్న్ గా రాస్తున్నాడండి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచండి. ఎవరనగా ఆయన అపోస్తలుడు. ఇది చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, తండ్రి చేత పంపబడినవాడు. యోహాను సువార్త, దీనికి రెఫరెన్స్ యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా, బాగా గమనించాలి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకములోనికి పంపలేదు. దేవుడు యేసు ప్రభుని ఎందుకు పంపాడంట? మనకు రక్షణ దయచేయడం. పంపబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు పంపబడ్డాడు. యేసు ప్రభు పంపబడ్డాడు. అందుకనే అపోస్తలుడైన, ఎక్కడా లేదు బైబిల్, ఎక్కడే గాని యేసు ప్రభుని అపోస్తలుడని పిలువబడలేదు. కానీ ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఎవరు ప్రధాన యాజకుడు? మన యేసు ప్రభు. అసలు ప్రధాన యాజకత్వము దేవుడు ఎవరికి ఇచ్చాడు? అహరోను సంతతికి ఇచ్చాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో అక్కడ రాయబడింది స్పష్టంగా, అహరోనుకు ఇవ్వడం జరిగింది. కానీ అహరోనుకు ఆ యాజకత్వం ఇవ్వకముందు యాజకత్వము చేసింది మోషే. అది గమనించాలి. చూద్దామా? 99వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. 99వ కీర్తన 6వ వచనం చదువుతూ ఉన్నా. 6వ వచనం, సారీ ఒక్క నిమిషం. యాజకత్వము ఎవరికి ఇవ్వబడింది? యాజకత్వము అనే దానిని ఎవరికి ఇవ్వబడింది? సారీ 99, కరెక్ట్, 6వ వచనమండి. 99:6. ఆయన యాజకులలో, భాగమని, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. అహరోనుతో పాటు ఎవరున్నారు? మోషే ఉన్నారు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అనగా మోషే కూడా యాజకుడే. అనగా ఆ యొక్క యాజకుడుగా ఉండి, ప్రధాన యాజకుడుగా మన యేసు ప్రభు వీరి యొక్క అబ్రహాము సంతానములో ఆయన వచ్చి ప్రధాన యాజకుడుగా అయి ఆయన బలిగా అర్పించుకున్నాడు. అందుకనే
ప్రభునందు ప్రేమేంటి వారులారు, ఆయన అపోస్తుడును ప్రధాన యాజకుడు అయినటువంటి ఆ యేసు ప్రభును మనం ఏమి చేయకూడదంట? ఆయన ఎంతగా చెప్తాడు, లక్ష్యం ఉంచండి, ఆయన ఎందుకు లక్ష్యం ఉంచండి అంటున్నారు. తర్వాత 3వ వచనము 2వ వచనం చదువుతున్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మోషేను గురించి దేవుడు చెప్పినటువంటి మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. అలాగే యేసు ప్రభు కూడా ఆయన కూడా నమ్మకముగా ఉండెను, తనకు నియమించిన వానికి నమ్మకముగా ఉండినాడని రాస్తూ ఏమంటున్నాడుగా, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే అంటూ ఏమంటున్నాడు? ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువగా ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. ఇదే అండి, ఇల్లు అందరూ కడతారు, కానీ కట్టినవాడు ఎవరుగా? అన్ని ఇల్లును కట్టినవాడు దేవుడే, దేవుడే అని చెప్పబడుతుంది. అనగా దేవుడు ఇల్లు అనగా ఇక్కడ ఏమని మనం అర్థం చేసుకోవాలనగా ఇజ్రాయేలుల ప్రజలు. కానీ ప్రస్తుతము కృత నిబంధనలో మన ఇల్లు ఏదనగా దేవుని సంఘమే. దేవుని సంఘమే మన ఇల్లు అనగా మన అందరికీ తెలుసు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం అనగా మోషే టైంలో ఇల్లు ఏదనగా ఇజ్రాయెల్ ప్రజలే. కానీ కృత నిబంధనలో ఇల్లు ఏదనగా ఆయన సంఘమే. ఆ సంఘములో ఆయన ఏంటి? ఒక పాత్ర మాత్రమైంది. కానీ కట్టింది ఎవరు? ఇజ్రాయెల్ను, ఆ ఇల్లును కట్టింది ఎవరు అనగా దేవుడే. దేవుని సంఘము కట్టింది ఎవరు? దేవుడే. అనగా దేవుని సంఘం కట్టింది అతనే, ఇజ్రాయెల్ను కట్టింది అతనే. కానీ ఇతను పరిచారకుడు మాత్రమే. ఇతను దేవుని చేత ఎన్నుకోబడి వారిని నడిపించినటువంటి వాడు, ఆయన పరిచారకుడు మాత్రమే వ్రాయబడింది. చూడండి 4వ వచనం నేను చదువుతున్నాను. ఒకని చేత కట్టబడును, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. పరిచారకుడు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి యూదులు చెబుతున్నటువంటి మాట ఏమనగా, మోషేనే ధర్మశాస్త్రముని ఇచ్చినది, మోషేనే మనల్ని విడిపించింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు కొలిమి ఆ యొక్క దేశము నుండి మనం విడిపించింది మోషేనే. అక్కడ ఎన్నో ఆశ్చర్య కార్యాలు అన్ని ఎవరు చేశారు? దేవుడు వదిలేసి మోషే చేసినాడని చెప్పుకుంటున్నారు. అసలు మోషే అంటున్నారు కానీ యేసు ప్రభును మర్చిపోతున్నారు. ఆయన ఒక పరిచారకుడు మాత్రమే. కానీ దేవుని ఇల్లు అయినటువంటి సంఘమును కట్టింది, ఆ ఇల్లు అన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను కట్టింది దేవుడే. అది మర్చిపోకండి అంటున్నాడు. ప్రభునందు ప్రేమటి వారులారా, మరి కాబట్టి మోషే కంటే దేవుడు యేసు ప్రభువే శ్రేష్ఠుడు అని చెబుతూ ఇప్పుడు 7వ వచనం నుంచి 19వ వచనం వరకు గొప్ప అడ్మోనిషింగ్ వర్డ్స్ అనగా హెచ్చరిక. 5 హెచ్చరికలలో మొదటి హెచ్చరిక 2వ అధ్యాయంలో చూశాం. 3వ అధ్యాయంలో ఈ 7 నుండి 19 వరకు చూస్తే ఈ యొక్క 2వ హెచ్చరికను ఈ యొక్క పౌలు భక్తుడు ఇస్తున్నాడు. చూడండి, నేడు 8వ వచనం చదువుతున్నాను. నేను మీరు ఆయన శబ్దం వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పివచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో
ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు. మన అందరికీ తెలుసు ఏ విధంగా దేవుణ్ణి వారు విసిగించారు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు రప్పించాడు దేవుడు. 10 తెగుళ్ళు చూశారు. ఆ 10 తెగుళ్ళు వారు కళ్ళారా చూశారు. చివరి 10వ తెగులు ఏ ఇంటి ద్వార బంధకములకు ఆ రక్తము పూయబడి ఉన్నప్పుడు రాత్రి ఆ సంహారకుడు వచ్చి ఆ రక్తమును చూచి వెళ్ళిపోయినట్టు, ఏ ఇంటి ద్వార బంధకములో రక్తము లేదో సంహారకుడు వచ్చి వారి మొదటి సంతానమును చంపినట్టుగా మనం చూస్తాం. ఖైదీలో ఉన్నవాడు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు కుటుంబంలో అన్నిటిలో మొదటి సంతానము చనిపోవడం జరిగింది. మహాఘోష, ఎక్కడ చూసినా కన్నీరు, అర్థనాదాలు వారు చూశారు. కల్లా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూశారు. వారు మోషే ద్వారా విడిపింపబడి వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రం ముందొచ్చినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసింది కూడా కల్లారా చూశారు. ఎంత ఆశ్చర్యం అండి! ఎర్ర సముద్రమును ఇట్లా పాయలు చేసి ఆరని నేలలో నడిచారే, కానీ విశ్వాసం లేదు. వెంటనే మాకు నీళ్లు కావాలి, అన్నం కావాలి, అన్నం అన్నం అన్నం. అయ్యో, మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చొని ఎంత బాగా తినేవాళ్ళం, మాకు అన్నం లేదే. మోషేతో వాదించారు. దేవుడు పోయి దేవుని యెహోవా దేవుని వేడుకున్నప్పుడు పైన ఆకాశం నుండి మన్నా కురిపించాడు. మన్నా తిన్నారు. తేనె అసలు ఎంత మధురమైనదండి. అది కూడా తిని విసిగెత్తిపోయారంట వారు. ఏమి అన్నం ఇది? సరే, వారు సీను అరణ్యము నుండి మన 17వ అధ్యాయం నిర్గమాకాండంలో చదివితే, సీను అరణ్యము నుండి రెఫిదీముకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేవు, మాకు నీళ్లు లేవు. అరే, విశ్వాసం లేదా? దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడే, ఇంతగా మనం కల్లారా చూశామే. దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడే, దేవుడు నిలివడా అని విశ్వాసం లేకుండా కొనిగారు, సనిగారు. దేవుడు మోషేతో చెప్పాడు, ఇదిగో హోరేబులో ఆ బండ మీద నేను నిలబడతా, నీకు ఎదురుగా ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయని. విస్తారమైన నీళ్ళు. అందుకనే ఆ స్థలాన్ని మిస్సా, దానిని ఆ మాట దేవుడు ఎందుకన్నాడనగా శోధిస్తున్నారు. సరే, ఆ విధంగా ఈ విధంగా వారు కాదేసుకొచ్చారు. కాదేశు నుంచి దేవుడు చెప్పాడు ఏమని, ఇదిగో మోషే, ప్రతి గోత్రము నుండి ఒక్కొక్క లీడర్ను వారి వేగుల వారినిగా వారిని పంపించు, పోయి కనాను దేశమునంతా చూసుకొని వస్తారంటే ఆ 12 గోత్రముల వారు వెళ్తారు. కానీ ఏమి తీసుకొస్తారు? వచ్చేటప్పుడు ఆ యొక్క దానిమ్మ పళ్ళు, అంజూరపు పళ్ళు, ఆ యొక్క ద్రాక్ష గెలను దండ మీద మోసుకొని వస్తారు. వచ్చి ఏమంటారు? వారు బలవంతులు, మేము మిడతల వంటి వారం, దానిని మనం స్వతంత్రించుకొనలేమని చెప్తారు. కానీ ఇద్దరే, యెహోషువ కాలేబు మాత్రం మనం జయించగలమని చెప్తారు. విసిగించారు, కానీ వారిలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నేను ఇన్ని కార్యాలు చేశాను, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను, కానీ వారు నా యందు విశ్వాసమై కనబరచలేదు. కాబట్టి వారు కనాను దేశము చేరరు. యెహోషువ కాలేబు తప్ప అందరూ అరణ్యములోనే రాలిపోతారు. 40 ఏళ్ళు తిరిగి తిప్పి అందరినీ సంహరించారు. ఎందుకు? విశ్వాసం లేదు. అయ్యో, నా దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడే, నా దేవుడు బండ నుంచి నీళ్లు రప్పించాడే, నా దేవుడు ఇంత గొప్పవాడే, ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలు చేశాడే,
ఇటువంటి గొప్ప దేవుడు నాకు ఇవి ఇవ్వలేడా అనే విశ్వాసం లేకుండా 10 మార్లు దేవుని శోధించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. విసిగించారు. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 12వ వచనం చదువుతున్నాను. 12వ వచనం, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. అలనాడు కాదు, ఈనాడు కూడా చెబుతున్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మనలో ఉందేమో చూసుకుందాం. రీసెంట్గా నేను న్యూస్ చదువుతున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఛత్తీస్గఢ్లో 740 మంది క్రిస్టియన్స్ ఘర్ వాపస్ అనేటువంటి స్కీమ్ కింద యేసు ప్రభువును వదిలేసి మరలా బ్యాక్ వచ్చేసాడు. న్యూస్ పేపర్లో వచ్చింది. 700 persons క్రిస్టియన్స్ వదిలేశారు. అక్కర్లేదు. కానీ ఎందుకో తెలుసా? పర్సిక్యూషన్స్. నువ్వు మారకపోతే అయిపోయారు. భయపడి కొందరు ఈ విధంగా జరుగుతుంది. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని భ్రష్ట హృదయం మీలో ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూచుకోండి. జాగ్రత్తగా చూచుకోండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు. 10 దినములు శ్రమ కలుగు, మరణము వరకు నమ్మకముగా ఉండము. ఎప్పటి వరకు ఉండాలా? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. అదే క్రైస్తత్వం, అదే విశ్వాసం, అదే క్రైస్తత్వం, అదే విశ్వాసం. ఎన్నో పర్సిక్యూషన్స్ వస్తాయి. నిలబడాలి, నిలబడాలి. యేసు ప్రభు కోసం నిలబడాల్సిందే. ఎందుకనగా ఆ రక్షణ, ఆ యొక్క పరలోకం, ఆ పరదేశం మనం చేరాలి. ఈ లోకములోని కష్టాలు కొద్ది కాలమే, కానీ నిత్యము మనము ఆ పరదేశంలో ఉండబోతున్నాం. ఎవరైతే నిన్ను హింసిస్తారో వారిని నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. ఆ మహిమ, ఆ ఘనత అది వేరే. ఈ శ్రమలు కొద్దిపాటే. మనము ఈ కొద్దిపాటి శ్రమలకు మనము లొంగకుండా, అనగా లొంగితే మనము ఆ యొక్క రాజ్యం పోగొట్టుకుంటాం. సరే, 2 మాటలు చదివి నేను ముగిస్తా. 17వ వచనం, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించనో, బాగా గమనించండి, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించనో పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరు పాపం చేసింది? వారే. ఎందుకు? విశ్వాసం లేదు. నా దేవుడు ఉన్నాడు. అరే, ఎందుకు మనం ఆ కనాను దేశం వారితో కొట్లాడచ్చు? దేవుడు ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇది చేయలేడా అనే విశ్వాసమే లేదు. కాబట్టి పాపం చేసిన వారి మీదే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను. అవిధేయులైన వారిని గూర్చియే ఎవరి గురించి? అవిధేయులు కదా. కాగా ఇదే ఇంపార్టెంట్. 19వ వచనం, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. ఏ విధంగా కనాను దేశము ప్రవేశించలేదు? అవిశ్వాసము చేత. అవిశ్వాసము చేత వారు కనాను దేశము ప్రవేశించలేదు. దేవుడు మనల్ని ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసము కలిగినండి, విశ్వాసం నుంచి వైదొలగద్దు. నువ్వు ఎందుకనగా
పరదైసులో చేరబోతున్నావు. అదే స్థిరమైనది, అదే నిత్యమైనటువంటి రాజ్యము. కాబట్టి దానిని పోగొట్టుకోవద్దండి. ఈ యొక్క కొద్దిపాటి శ్రమను తట్టుకోండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంది. 3వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, మోషే కంటే గొప్పవాడు మన యేసు ప్రభు. ఆయన పరిచారకుడే. ఇజ్రాయెల్ ఇల్లు కట్టింది ఆయనే. దేవుని ఇల్లు అయినండి, కృత నిబంధన అయినండి సంఘమును కట్టింది ఆయన. కానీ మోషే పరిచారకుడు. అది గమనించాలి. మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభువే అని గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయన యేసు ప్రభు, ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు. అందుకే అబ్రహాము సంతానములో ఆయన వచ్చాడు. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడుగా ఒకటికి వచ్చాడు. ఇది మనం గమనించాలి. చెబుతూ హెచ్చరికనిస్తున్నాడు. అనగా ఐగుప్తులో ఏ విధంగా ఇజ్రాయేలీలు వారిని విడిపించడము, వారికి ఎన్ని ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు దేవుడు చేశాడో కళ్ళారా చూసి కూడా వారి విశ్వాసం ఉంచలేదు. కాబట్టి 40 ఏళ్ళు వారిని తిప్పి వారి శవాలు అక్కడే అరణ్యములో వదిలేశాం. అరణ్యంలోనే రాలిపోయా వారి శవాలుగా. కానీ ఎందుకు చేరలేదు అనగా అవిశ్వాసం వలన. మనం నేర్చుకున్న పాఠమేమనగా విశ్వాసము కలిగి ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నా యేసు ప్రభు నా దేవుడు, ఆయన ఎందే నా గురి అని ఎవరైతే చెబుతారో వారే ఆ పరదేశం చేరబోతున్నారు. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించును గాక.